గోల్డెన్ స్టోరీ టైం. గోదావరి తీరాన ఒక ఊరిలో రంగయ్య రాములమ్మ అనే దంపతులు ఉండేవారు. వారి కుమారుడు మాధవ్ భార్య పేరు సీత చాలా పేద కుటుంబం నుండి వచ్చిన అమ్మాయి. రాములమ్మకు మాత్రం తాము చాలా ధనవంతులము అనే గర్వం ఎక్కువగా ఉండేది. ఒకరోజు ఉదయం వంటగదిలో, ఏమే సీత, ఈరోజు సంత నుండి మీ మామయ్య గారు పెద్ద చేపను తెచ్చారు. మీ పుట్టింట్లో ఇలాంటి పెద్ద చేపను ఏనాడైనా చూశారా ఏమిటి? ఎప్పుడూ ఆ చిన్న చిన్న చేపలు, చెరువులో దొరికే రొయ్యలు తినడమే కాని ఇంత పెద్ద గోదావరి చేపను వండడం నీకు వచ్చా అసలు? అత్తయ్యగారు, మీరన్నది నిజమే. మా పుట్టింట్లో ఇంత ఖరీదైన పెద్ద చేపలను కొనుగోలు చేసే స్తోమత మాకు ఏనాడూ లేదు. మా నాన్నగారు ఏవి తెస్తే అవే ఎంతో సంతోషంగా వండుకుని తినేవాళ్లం. కానీ ఏ చేపనైనా శుభ్రంగా కడిగి సరైన పాళ్లలో ఉప్పు, కారం, చింతపండు పులుసు వేసి వండితే రుచికి ఏ లోటు ఉండదు అని మా అమ్మ నాకు తరచూ చెప్పేది. మీ అమ్మ చెప్పిన పాత చింతకాయ ముచ్చట్లు నా దగ్గర వల్లించకు. నా వంట రుచి చూస్తే ఈ ఊరంతా మెచ్చుకోవాలి. నేను ఈ చేపల పులుసులో వేసే మసాలా దినుసులు ఎంతో ఖరీదైనవి తెలుసా? పొరుగు ఊరి సంత నుండి పట్టుబట్టి ప్రత్యేకంగా రప్పించాను. రంగయ్య లోనికి వస్తూ, ఏమిటి ఉదయం పూట నీ అరుపులు? కోడల పిల్ల వంటగదిలోకి రాగానే నీ సాధింపులు మొదలు పెడతావు. పేదరికంలో పుడితే వారికి వంట రాకూడదు అని ఏమైనా కఠినమైన నియమం ఉందా ఏమిటి? ఆమె పని ఆమెను ప్రశాంతంగా చేసుకోనివ్వు. మీరు కాస్త ఊరుకోండి. మీరెప్పుడు ఆ కోడల పక్షమే. ఇంటికి వచ్చిన బంధువులు నా వంట తిని పొగడాలి అన్నదే నా ఆరాటం. రేపు మన ఊరి పండుగ కదా. మన ఊరి పెద్ద సుబ్బారావు గారు ఇంటికి వస్తున్నారు. ఆయనకు ఏమాత్రం వంట రుచించకపోతే ఈ ఊళ్ళో మన కుటుంబ పరువు ఏమవుతుంది? అందుకే ఈ చేపల పులుసును నేనే స్వయంగా నా చేతులతో వండుతాను అని చెప్తున్నాను. అలాగే అత్తయ్యగారు, మీరే వంట చేయండి. నేను మీకు కావలసిన పనులన్నీ దగ్గరుండి చేసి పెడతాను. ఆ కట్టెల పొయ్యి రాజేస్తాను, మసాలా దినుసులు నూరి ఇస్తాను. అప్పుడే మాధవ్ ఇంట్లోకి వస్తాడు. అమ్మా, సీత కూడా చాలా అద్భుతంగా వంట చేస్తుంది కదా. మొన్న తను చేసిన తోటకూర పప్పు, వంకాయ వేపుడు ఎంత రుచిగా ఉన్నాయో నువ్వే స్వయంగా మెచ్చుకున్నావు కదా. ఈసారి చేపల పులుసు బాధ్యత సీతకు అప్పగించు. నీకు కాస్త విశ్రాంతి దొరుకుతుంది. పైగా తన వంట కూడా అందరికీ తెలుస్తుంది. నువ్వు మధ్యలో రాకు మాధవ్. పప్పు, వంకాయ కూర వండడం వేరు, ఈ పెద్ద చేపను వండడం వేరు. దీనికి ఎంతో అనుభవం కావాలి. పేదరికం నుండి వచ్చిన ఈ పిల్లకు ఆ ఖరీదైన దినుసుల పేర్లు, వాటి వాడకం గురించి అయినా తెలుసా? అత్తయ్యగారు, మీరన్నట్లు నాకు ఆ దినుసుల పేర్లు తెలియకపోవచ్చు, కానీ వంట అనేది కేవలం ఖరీదైన వస్తువులతోనే రుచి రాదు. వంట చేసేటప్పుడు మనసులో ఉండే ఆప్యాయత, వంట మీద ఉండే శ్రద్ధ, ఇతరులకు కడుపు నిండా పెట్టాలి అనే స్వచ్ఛమైన భావన వంటకు నిజమైన రుచిని ఇస్తాయని మా అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉండేది. ప్రేమ, శ్రద్ధ ఉంటే కడుపు నిండుతుందా? ఉప్పుకు బదులు నీ ప్రేమను వేస్తావా? కారానికి బదులు నీ శ్రద్ధను వేస్తావా? కానీ ఆచరణలో అవి ఏమాత్రం పనికి రావు. సరే, ఇంతగా గొప్పలు చెప్తున్నావు కదా. రేపు సుబ్బారావు గారు మన ఇంటికి భోజనానికి వస్తున్నారు. ఒక పని చేద్దాం. ఏమిటా పని? మళ్ళీ ఏ పందెం పెట్టబోతున్నావు రాములమ్మ? నీ పంతాలకు అంతు లేకుండా పోతుంది. ఇది పంతం కాదు, కేవలం ఒక పరీక్ష. రేపు నేను నా పద్ధతిలో చేపల పులుసు వండుతాను. సీత తన పద్ధతిలో పులుసు వండుతుంది. సుబ్బారావు గారు, మీరు అందరూ ఇద్దరి పులుసు రుచి చూసి ఎవరిది నిజంగా బావుందో చెప్పాలి. అప్పుడే ఈ కోడల పిల్లకు తన స్థానం ఏమిటో అర్థమవుతుంది. అయ్యో, మీతో నాకు ఏంటి పోటీ అత్తయ్యగారు? మీరు పెద్దవారు, ఎన్నో ఏళ్ల వంట అనుభవం ఉన్నవారు. మీ వంట ఖచ్చితంగా బావుంటుంది. నేను ముందే నా ఓటమిని అంగీకరిస్తున్నాను. దయచేసి నన్ను ఈ పరీక్షలో లాగకండి. భయపడుతున్నావా సీత? నీ ప్రేమ, శ్రద్ధ అనే మాటలు వట్టి మాటలే అని నువ్వే స్వయంగా ఒప్పుకుంటున్నావా? ధైర్యం ఉంటే నా సవాలును స్వీకరించు. అమ్మా, ఎందుకు ఊరికే సీతను ఇలా ఇబ్బంది పెడతావు? తను ఏదో మర్యాదగా పోటీ పడను అని అంటోంది కదా. మళ్ళీ ఎందుకు పంతం పెడతావు? లేదు మాధవ్, ఈ పోటీ జరగాల్సిందే. రాములమ్మకు తన ఖరీదైన వంట మీద ఉన్న గర్వం పూర్తిగా తగ్గాలంటే ఈ పరీక్ష సరైనదే. సీత, నువ్వు ఏమాత్రం భయపడకుండా ఈ పోటీకి అంగీకరించు. ఇందులో గెలుపు ఓటముల మాట కాసేపు పక్కన పెట్టి నీ వంతు ప్రయత్నం నువ్వు చెయ్యి. పేదరికం అనేది వంట రుచిని ఏమాత్రం తగ్గించదని నిరూపించు. సరే మావయ్య గారు, కానీ నా అత్తయ్య గారితో నేను పోటీ పడ్డం నాకు ఏమాత్రం సంతోషంగా లేదు. చాలా సంతోషం.
రేపు ఉదయాన్నే 2 పొయ్యిలు సిద్ధం చెయ్యాలి. ఎవరికి కావలసిన వస్తువులు వారు ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఒకరి వంటలో మరొకరు ఏమాత్రం జోక్యం చేసుకోకూడదు. మరుసటి రోజు ఉదయం వంటగదిలో 2 మట్టి పొయ్యిలు రాజేశారు. ఒకవైపు రాములమ్మ తన ఖరీదైన పాత్రలతో, మరొక వైపు సీత తన సాధారణమైన మట్టి కుండతో వంటకు సిద్ధమయ్యారు. చూడు సీత, నా పక్కన ఉన్న ఈ సుగంధ ద్రవ్యాలు చూసావా? ఇవి ఎంతో దూరం నుండి తెప్పించినవి. ఈ నూనె చూడు, అచ్చమైన స్వచ్ఛమైన నువ్వుల నూనె. లవంగాలు, యాలుకలు, దాల్చిన చెక్క, ఈ మసాలా దినుసులు నూనెలో వేగితే ఊరంతా సువాసన రావాల్సిందే. ఈ రాగి పాత్రలో వండితే ఆ రుచే వేరు. మీ వస్తువులు నిజంగానే చాలా అద్భుతంగా ఉన్నాయి అత్తయ్య. నా దగ్గర మాత్రం కేవలం ఈ సాధారణమైన వస్తువులే ఉన్నాయి. నిన్న రాత్రి నుండి నీళ్లలో నానబెట్టిన పాత చింతపండు, మా అమ్మగారు దంచి పంపిన కారం, కాస్త పసుపు, కల్లుప్పు, మన పెరట్లో కాసిన పచ్చిమిరపకాయలు, తాజాగా తెంపిన కరివేపాకు నేను ఈ మట్టి కుండలోనే వండుతాను. కేవలం వాటితోనే పులుసు చేస్తావా? ఏముంటుంది అందులో రుచి? ముందుగా ఈ చేప ముక్కలను నేను ఉప్పు, నిమ్మరసం వేసి కడిగాను. ఇప్పుడు వీటిని వేయించిన ఉల్లిపాయలు, దంచిన మసాలా ముద్దలో వేసి ఆపై చిక్కటి చింతపండు రసం పోస్తాను. అప్పుడు చూడు నా పులుసు గుమగుమలు. నేను మాత్రం ఈ చేప ముక్కలకు కాస్త పసుపు, కల్లుప్పు వేసి రాతి మీద నెమ్మదిగా రుద్ది కడిగానత్తయ్య గారు. ఇలా చేస్తే చేపకున్న సహజమైన నీచు వాసన పూర్తిగా పోతుందని మా అమ్మ ఎప్పుడూ చెప్పేది. నేను చేప ముక్కలను ముందుగా నూనెలో వేయించను. మరి ఎలా వండుతావు? పచ్చి ముక్కలు వేస్తే పులుసు పచ్చివాసన వస్తుంది కదా. నీ వంట పద్ధతి నాకు ఏమాత్రం అర్థం కావడం లేదు. నా రాగి పాత్రలో నుంచి చూడు ఎంత మంచి సువాసన వస్తోందో. ఈ మసాలా ఘాటుకు ఎవరికైనా ఇట్టే ఆ ఆకలి పుట్టాల్సిందే. నీ కొండలో నుండి కనీసం సువాసన కూడా రావడం లేదు. చేపల పులుసు ఎప్పుడూ సన్నని మంట మీద, కట్టెల పొయ్యి మీద నెమ్మదిగా ఉడకాలత్తయ్య గారు. మట్టి కుండలో వండితే ఆ మట్టి వాసన పులుసుకు అదనపు రుచినిస్తుంది. ముందుగా నేను చింతపండు రసాన్ని కుండలో పోసి బాగా మరగపెడతాను. అందులో పచ్చి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం వేసి చాలాసేపు ఉడికిస్తాను. ఆ పులుసు బాగా మరిగి ఉల్లిపాయలు ఆ పులుసును పీల్చుకున్న తర్వాతే కడిగి పెట్టుకున్న చేప ముక్కలను నెమ్మదిగా అందులో జారవిడిస్తాను. పచ్చి ఉల్లిపాయలా? నూనెలో వేయించకుండా ఉల్లిపాయలు వేస్తే ఆ పులుసు ఎలా వస్తుందో నాకు అర్థం కావడం లేదు. నీ చింతపండు సంగతి వేరు, కానీ చేపకు ఆ పులుసు పడితే ముక్క విడిపోతుంది కదా. నా పద్ధతిలో ముందుగా ముక్కలు వేయించి ఆ తర్వాత మసాలాలో ఉడికిస్తే ముక్క గట్టిగా ఉంటుంది. వేయించిన చేప ముక్క పులుసును సరిగ్గా పీల్చుకోదత్తయ్య గారు. పచ్చి ముక్కను నేరుగా మరిగి పులుసులో వేస్తే అది పులుసును, ఉప్పును తనలోకి లాక్కుని లోపలి వరకు ఎంతో రుచిగా మారుతుంది. ముక్క విడిపోకుండా ఉండాలంటే మనం వేసే ఉప్పు, పులుసు సరైన పాళలో ఉండాలి. అలాగే గరిటెతో పదే పదే తిప్పకూడదు. కేవలం కుండను 2 చేతులతో పట్టుకుని నెమ్మదిగా కదిలించాలి. అప్పుడే చేప ముక్క విడిపోకుండా నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా మృదుగా మారుతుంది. దానికి కాస్త ఓర్పు, సమయం పడుతుంది. నీ కుంటి సాకులు, నీ పాతకాలపు పద్ధతుల ఆపు. నా వంటలో నేను వాడే మసాలాలు ఎలాంటివో తెలుసా? వాటి వాసనకే సగం కడుపు నిండిపోతుంది. వంట పూర్తయ్యాక ఆ సుబ్బారావు గారు రుచి చూశాక ఎవరిది నిజంగా బావుందో అందరికీ తెలిసిపోతుంది కదా. అప్పుడు నీ గర్వం అడుగుతుంది. నిజమే అత్తయ్య గారు, సువాసన చూస్తే ఆకలి పుడుతుంది. కానీ కడుపు నిండాలంటే మాత్రం ఆ ఆహారంలో స్వచ్ఛత ఉండాలి. నా మట్టి కుండలో ఉడుకుతున్న ఈ పులుసు చూడండి. కట్టెల పొయ్యి మీద వచ్చే ఆ నెమ్మదైన మంట కుండకు తగిలి ఆ మట్టి వాసన పులుసులో కలుస్తోంది. మధ్యాహ్నం సమయమైంది. ఊరి పెద్ద సుబ్బారావు గారు భోజనానికి విచ్చేశారు. ఇంటి ఆవరణలో పచ్చని అరిటాకులు వేశారు. అందరూ భోజనానికి కూర్చున్నారు. ఏమయ్యా రంగయ్య, నీ ఇంటి చుట్టుపక్కల అంతా ఏదో అద్భుతమైన వాసన వస్తుంది. రాములమ్మ గారి వంట అదుర్సని ఊళ్ళో అందరూ తరచూ చెబుతూ ఉంటారు. ఈ రోజు ఆ రుచి చూసే అదృష్టం నాకు దక్కింది. నా కడుపు అప్పుడే ఆకలితో ఆవురావురమంటుంది. రండి సుబ్బారావు గారు, ఈరోజు మా ఇంట్లో ఒక చిన్న వింత జరుగుతుంది. మా ఆవిడ రాములమ్మ, మా కోడలు సీత ఇద్దరు వేరువేరుగా తమ తమ పద్ధతుల్లో చేపల పులుసు వండారు. మీరు ఆ 2 వంటల రుచి చూసి ఎవరిది బాగుందో నిజాయితీగా చెప్పాలి. ఇదే
మా కుటుంబం తరపున మీకు చిన్న మనవి. అలాగా, అత్త కోడల మధ్య వంటల పోటీ అన్నమాట. చాలా ఆసక్తికరంగా ఉంది. అలాగే చెబుతాను. నా నాలుకకు ఏది రుచిగా అనిపిస్తే అదే కుండ బద్దలు కొట్టినట్లు చెబుతాను. కొట్టించండి. ముందుగా వేడివేడి అన్నంలో మా అమ్మ స్వయంగా వండిన చేపల పులుసు రుచి చూడండి. ఓహో, వాసన చాలా ఘాటుగా బలంగా ఉంది. ఆహ్, బాగుంది. కానీ నిజం చెప్పాలంటే మసాలా బాగా ఎక్కువైంది రాములమ్మ. చేప రుచి కంటే ఈ మసాలా రుచి మాత్రమే నాలుకకు తగులుతోంది. అదేంటి సుబ్బారావు గారు, అంత ఖరీదైన వస్తువులు వేసి ఎంతో కష్టపడి వండితే మీరు అలా అంటారు? నా వంటలో లోపం ఉండటమా? పోనీ ఆ సీత వండిన పులుసు కూడా రుచి చూడండి. ఆ పేద వంట మీకు ఏమాత్రం రుచించదు. సరే. ఆహా, చూడడానికి ఎంత అందమైన ఎర్రటి రంగులో ఉంది ఈ పులుసు. మట్టి కుండలో వండినట్లున్నారు. ఆ పల్లెటూరి మట్టి సువాసన పులుసుకు అద్భుతంగా పట్టింది. వాసన చాలా తేలికగా, ప్రాణానికి ఆహ్లాదకరంగా ఉంది. సుబ్బారావు ఒక ముక్క తింటూ, అద్భుతం, మహాద్భుతం. ఏముంది రుచి? పులుపు, కారం, ఉప్పు అన్నీ ఏమాత్రం వంక పెట్టలేనంత సరిగ్గా సరిపోయాయి. చేప ముక్క ఎంత మృదువుగా ఉడికిందంటే నాలుక మీద పెట్టుకోగానే వెన్నలా కరిగిపోతుంది. ఇంకొక ముక్క పెట్టు తల్లి. అలాగేనండి, ఈ ముక్కలో పులుసు బాగా ఇంకి ఉంటుంది. నెమ్మదిగా ముళ్ళు తీసి తినండి. ఆహా, ఆహా, ఎంత చెప్పినా తక్కువే రంగయ్య. నువ్వు నిజంగా అదృష్టవంతుడివయ్యా రంగయ్య. ప్రతిరోజు ఇలాంటి అమృతాన్ని తింటున్నావు. మీ కోడలి చేతుల్లో ఏదో గొప్ప మాయ ఉంది. నేను నా జీవితంలో ఇంత అద్భుతమైన చేపల పులుసును ఎప్పుడూ తినలేదు. అలాంటిదేమీ లేదండి. నేను కేవలం పాత చింతపండు, రాళ్ళ ఉప్పు, మా అమ్మ దంచిన కారం వాడాను. సన్నని మంట మీద చాలాసేపు ఓపికగా ఉడికించాను, అంతే. నేను కూడా రుచి చూస్తాను. నిజమే సీత, నువ్వు చేసిన పులుసు చాలా అద్భుతంగా ఉంది. అమ్మ చేసిన దాంట్లో మసాలా ఎక్కువగా ఉంది. కానీ నువ్వు చేసిన దాంట్లో ఆ ఆప్యాయత, నీ వంట పట్ల ఉన్న శ్రద్ధ ప్రతి ముద్దలో స్పష్టంగా తెలుస్తోంది. నేను కూడా సీత వంటకే నా ఓటు వేస్తున్నాను. అదృష్టం నాది కాదు సుబ్బారావు గారు, మా అబ్బాయిది. ఇంత మంచి లక్షణాలు ఉన్న భార్య దొరికింది. రావులమ్మ, ఎన్నాళ్ళు నీ చేతి వంటను ఎంతో మెచ్చుకున్నాను. కానీ ఈరోజు సీత వంట ముందు నీ వంట తేలిపోయింది. నువ్వు కూడా నీ కోడలి చేసిన పులుసు రుచి చూడు. ఆ తర్వాత నీకే అసలు నిజం అర్థమవుతుంది. నా వంట బాలేదా? సరే, ఇటివ్వు ఆ సీత పులుసు అని రుచి చూసి కళ్ళెమ్మట నీళ్లు తిరుగుతూ, ఇది ఇది అసలైన చేపల పులుసంటే. నిజంగా ఎంత అద్భుతంగా ఉందో. నేను వేసిన ఖరీదైన దినుసులు ఏవి ఈ సాధారణమైన పాత చింతపండు రుచికి, ఈ మట్టి కుండ మాధుర్యానికి ఏమాత్రం సాటి రాలేదు. చూసావా రాములమ్మ, వంట అనేది కేవలం వస్తువుల ఖరీదును బట్టి రాదు. వండే విధానం, అందులో చూసే అపారమైన శ్రద్ధ, ఇతరులకు కడుపు నిండా ప్రేమగా పెట్టాలి అనే స్వచ్ఛమైన మనసు మీద ఆధారపడి ఉంటుంది. నన్ను క్షమించు సీత. నీ పుట్టింటి వాళ్లను, నీ పేదరికాన్ని నేను ఎంతో హీనంగా అవమానించాను. నా డబ్బు, నా మీద నాకు ఎంతో అహంకారం ఉండేది. ధనవంతులు మాత్రమే మంచి భోజనం చేయగలరని నేను గుడ్డిగా నమ్మాను. అసలైన సంపద నీ చేతుల్లో, నీ మంచి మనసులో ఉందని ఇప్పుడు పూర్తిగా తెలుసుకున్నాను. అలా అనకండి అత్తయ్య గారు. మీరు వయసులో, అనుభవంలో నాకు తల్లిలాంటి వారు. మీరు అడిగారని వండాను తప్ప మిమ్మల్ని ఓడించి అవమానించాలి అని ఏమాత్రం కాదు. మీ వంటలో కూడా ఎంతో రుచి ఉంటుంది. రేపటి నుండి వంటగదిలో మనిద్దరం కలిసి వండుదాం. మీ అనుభవం, నా శ్రద్ధ కలిస్తే ప్రతి వంట అమృతంలానే ఉంటుంది. చాలా సంతోషం రావులమ్మా. ఈ పోటీ ద్వారా నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. నీ కోడలు సీత మీ ఇంటికి వచ్చిన నిజమైన మహాలక్ష్మి. చాలా సంతోషంగా ఉంది పెద్దయ్య. నా భార్య వంటను, ఆమె మనసును మా అమ్మ అర్థం చేసుకుంది. ఈనాటి భోజనం మా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని మధురమైన జ్ఞాపకం. అవును మాధవ్, ఈరోజు మన ఇంట్లో ఒక గొప్ప జీవిత పాఠం నేర్చుకున్నాం. పేదరికంలో ఉన్న మనసులో స్వచ్ఛత ఉంటే అది చేసే పనులలో అద్భుతాలు సృష్టిస్తుంది. ఆ అద్భుతమే మా కోడలు చేసిన చేపల పులుసు. కోనసీమలోని లక్ష్మీపురం అనే అందమైన పల్లెటూరు.
పచ్చని కొబ్బరి తోటలు, పెంకుటిళ్లతో ఆ ఊరు కళకళలాడుతూ ఉంటుంది. ఆ ఊరిలో రంగనాయకమ్మ అనే అత్తగారు ఉండేది. ఆమె చిన్న కొడుకు రఘురాం, కోడలు సుమిత్ర అనే ఒక పేద కుటుంబానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ పల్లెటూరి ఇంట్లోనే ఉంటున్నాడు. రఘురాం వ్యవసాయం చేసుకుంటాడు. సుమిత్ర ఎంతో బుద్ధిమంతురాలు, కష్టపడే తత్వం ఉన్న ఇల్లాలు. అత్తగారు ఎన్ని మాటలన్నా, ఎంత కష్టమైనా నవ్వుతూ భరించే గుణమున్నది. రంగనాయకమ్మకు మాత్రం డబ్బున్న వాళ్లంటే మహా ఇష్టం. ఒకరోజు మధ్యాహ్నం పోస్ట్ మ్యాన్ వీరభద్రం సైకిల్ ట్రింగ్ ట్రింగ్ అనిపించుకుంటూ వచ్చి రంగనాయకమ్మ ఇంటి ముందు ఆగాడు. పోస్ట్ మ్యాన్ వీరభద్రం సైకిల్ స్టాండ్ వేసి జేబులో నుంచి ఒక ఉత్తరం తీసి అరుగు మీద కూర్చున్న రంగనాయకమ్మ చేతికి ఇచ్చాడు. రంగనాయకమ్మ గారు, మీ పెద్ద కొడుకు పెద్ద కోడలు గారు విశాఖపట్నం నుంచి పెద్ద ఉత్తరం రాశారండి, తీసుకోండి. అవునా వీరభద్రం, మా పెద్ద కొడుకు శంకర్రావు రాశాడా? ఇటివ్వు. సుమిత్ర, ఓ సుమిత్ర, ఏమే వంటగదిలోనే ఉన్నావా? త్వరగా ఇటు రావే. సుమిత్ర కంగారుగా బయటకొచ్చింది. ఏంటత్తయ్య గారు అంత గట్టిగా పిలుస్తున్నారు? ఏమైనా విశేషాలా? విశేషాలు కావు కోడలా, మరి ఇంటికి సాక్షాత్తు లక్ష్మీదేవి వస్తోంది. నా పెద్ద కొడుకు శంకర్రావు, పెద్ద కోడలు లలిత ఈ నెల 25వ తేదీన మన ఊరి జాతర చూడ్డానికి వస్తున్నారు. నా పెద్ద కోడలు పుట్టింటి వాళ్ళు పట్టణంలో పెద్ద కోటీశ్వర్లు, తెలుసు కదా, కార్లలో తిరిగే మహారాజులు వాళ్ళు. అవునా అత్తయ్య గారు? బావగారు తోటికోళ్ళు గారు వస్తున్నారా? చాలా మంచి వార్త. నేను ఇప్పుడే వెళ్ళి ఇల్లంతా శుభ్రంగా సర్దుతాను. వాళ్లకు ఏ లోటు రాకుండా చూసుకుందాం. ఆగు సుమిత్ర, తొందరపడకు. కింద నా పెద్ద కోడలు లలిత ఏం రాయించిందో విన్నావా? మేము సిటీలో పెద్ద మేడల్లో ఏసీ గదుల్లో ఉండేవాళ్ళం. మీ పల్లెటూరి వాతావరణం, దోమలు దుమ్ము మాకు అస్సలు పడదు. కాబట్టి మాకు తగినట్లుగా ఏర్పాట్లు చేయండి అని రాసింది. నువ్వేమో పూరి గుడిసెలాంటి పేద ఇంటి నుంచి వచ్చావు. నీకు సిటీ వాళ్ల పెద్ద పెద్ద మర్యాదలు ఏం తెలుస్తాయి? ఏది పాడు చేయకుండా నేను చెప్పినట్టు విను. సుమిత్ర మనసు చివుక్కుమన్న చిరునవ్వుతోనే బదులిచ్చింది. నాకేం తెలియకపోయినా మీరు చెప్తే నేర్చుకుంటాను కదా అత్తయ్యగారు. మన పరిస్థితి, మన ఇల్లు వాళ్లకు తెలియంది కాదు కదా. మన స్థాయికి తగ్గట్టు వాళ్లకు మనసారా మర్యాద చేద్దాం. మరుసటి రోజు ఉదయం 6 గంటలు రైలు దిగిన పెద్ద కొడుకు శంకర్రావు, పెద్ద కోడలు లలిత ఎంతో ఆడంబరంగా చేతిలో ఖరీదైన సూట్ కేసులు పట్టుకుని స్టేషన్లో దిగారు. లలిత మెడలో భారీ బంగారు నగలు ఉన్నాయి. వాళ్లను తీసుకురావడానికి తమ్ముడు రఘురాం ఎడ్లబండి కట్టుకుని స్టేషన్కి వచ్చాడు. బండిని చూసి లలిత ముఖం చిట్లించింది. అన్నయ్య, వదినగారు బాగున్నారా? రండి. ఏంటి మరిది ఇది? మమ్మల్ని తీసుకెళ్లడానికి కనీసం ఒక కారు కూడా తేలేకపోయారా? ఈ ఎడ్లబండి ఎక్కాలా నేను? లలిత అయిష్టంగానే బండి ఎక్కి కూర్చుంది. బండి మట్టు రోడ్డు మీద కుదుపులతో వెళ్తుంటే ఆమెకు చిరాకు పెరుగుతోంది. చీచీ, ఈ పేడ వాసన ఏంటండి బాబు, భరించలేకపోతున్నాను. ఈ దుమ్ముకి నా ఖరీదైన పట్టుచీర పాడైపోతుంది. మా పుట్టింట్లో అయితే నేను అడుగు తీసి అడుగు పెడితే ఏసీ కారు సిద్ధంగా ఉంటుంది. ఇక్కడ ఈ నరకం ఏంటి దేవుడా? వదిన, పల్లెటూరు అన్నాక ఆ మాత్రం మట్టి వాసన, పశువుల వాసన సహజం. కాసేపట్లో ఇల్లు వచ్చేస్తుందిలే. మీకు ఎలాగో ఆ బురద పేడ అలవాటే కదా మరిది. నీ భార్య కూడా పూరి గుడిసెల నుంచే వచ్చింది కదా. మీ ఇద్దరికి ఇది స్వర్గంలాగానే ఉంటుందిలే. ఆ మాటలకు రఘురాం బాధపడ్డా మౌనంగా బండి తోలుకుంటూ ఇంటికి చేరుకున్నాడు. బండి ఇంటి ముందు ఆగింది. రంగనాయకమ్మ ఎంతో మురిపంగా హారతి పళ్లెంతో ఎదురొచ్చింది. రండి బాబు, రా తల్లి లలిత, మీ రాకతో మా ఇల్లు ఇంద్రభవనంలా మారిపోయింది. లోపలికి రండి. హారతి తీసుకున్న తర్వాత సుమిత్ర వాళ్ళు కాళ్ళు కడుక్కోవడానికి ఇత్తడి చెంబుతో నీళ్లు పట్టుకుని వినయంగా నిలబడింది. నమస్కారం బావుగారు. అక్కయ్య, ఇవిగొండి నీళ్లు. లలిత సుమిత్ర వైపు కనీసం చూడలేదు. ఆమె చేతిలో ఉన్న చెంబును చూసి చులకనగా నవ్వింది. నాకు ఈ చెంబు నీళ్లు, బావి నీళ్లు పడవు సుమిత్ర. మా పట్టణంలో మేము ఫిల్టర్ చేసిన మినరల్ వాటర్ మాత్రమే వాడతాము. నా బ్యాగులో నా మినరల్ బాటిల్ ఉంది. నేను దాంతోనే కాళ్ళు కడుక్కుంటాను. నువ్వు పక్కకు వెళ్ళు అని సుమిత్రను అవమానించి నేరుగా ఇంట్లోకి నడిచింది. ఇల్లు చూసి ముఖం మరింత మార్చుకుంది. అత్తయ్య గారు, ఏంటి ఇల్లు? పైకప్పు పెంకులు నల్లగా మాడిపోయేలా ఉన్నాయి. నేల మీద మట్టి ఏంటి? మా సిటీలో అయితే మార్బుల్ ఫ్లోరింగ్ ఉంటుంది. ఇక్కడ నడిస్తే నా కాళ్లకు పగళ్ళు వస్తాయేమో. అసలు ఇంట్లో ఏసీ, ఫ్యాన్ అయినా ఉందా లేదా? ఏసీ ఎక్కడుంటుంది తల్లి, ఇది పల్లెటూరు కదా.
మీకోసం గదిలో కొత్త సీలింగ్ ఫ్యాన్ వేయించాను. ఫ్యానా? నా వల్ల కాదు. ఏదో 3 రోజులు జాతర చూసి వెళ్ళిపోదామని వచ్చాను. ఇక్కడ బతకడం చాలా కష్టం. సుమిత్ర ఇదంతా మౌనంగా చూస్తూ వాళ్ల లగేజీని గదిలోకి తీసుకెళ్లి పెట్టింది. మధ్యాహ్నం భోజనాల సమయం. పట్టణం నుంచి వచ్చిన వాళ్ల కోసం సుమిత్ర వంటగదిలో ఉక్కబోతను భరిస్తూ రకరకాల పల్లెటూరి వంటలు, చేపల పులుసు, నాటుకోడి కూర, గారెలు ఎంతో ప్రేమగా వండింది. హాల్లో కింద చాపలు వేసి పల్చటి అరిటాకులు పరిచి అందరికీ భోజనం వడ్డించడానికి సిద్ధమైంది. లలిత హాల్లోకి వచ్చి ఆ చాపలను చూసి, నేల మీద కూర్చుని తినాలా? అత్తయ్యగారు, మీ ఇంట్లో కనీసం ఒక డైనింగ్ టేబుల్ కూడా లేదా? పల్లెటూళ్లలో కింద కూర్చుని అరిటాకులు తినడమే ఆచారం తల్లి, కాస్త సర్దుకోమ్మా. లలిత కష్టపడుతూ కింద కూర్చుంది. సుమిత్ర ప్రేమగా నాటుకోడి కూర వడ్డించింది. లలిత దాన్ని చూసి ముక్కు మూసుకుంది. ఏంటి సుమిత్ర ఇది? కూరలో ఇంత నూనె, ఇంత కారం వేసావేంటి? పేదవాళ్ల ఇళ్లలో నూనెలు, మసాలాలు ఇలాగే వాడతారా ఏంటి? మేం సిటీలో క్యాలరీస్ చూసుకుని డైట్ ఫుడ్ తింటాం. ఈ పల్లెటూరి వంటలు తింటే నా ఆరోగ్యం పాడవుతుంది. అయినా నీకు వంట చేయడం రాకపోతే చెప్పు, నేను మా సిటీ కుక్కి ఫోన్ చేసి వంట ఎలా చేయాలో అడిగి చెబుతాను. అందరి ముందు లలిత చేసిన ఆ అవమానానికి సుమిత్ర కళ్ళు చెమగిల్లాయి. కాని గొడవ ఎందుకని బాధను దిగమింగుకుంది. పల్లెటూరి వంటలు కొంచెం ఘాటుగానే ఉంటాయక్క. రేపటి నుంచి మీకు తగ్గట్టుగాని నూనె తగ్గించి వండుతానులేండి. అవునే సుమిత్ర, లలిత మహారాజుల బిడ్డ. వాళ్ళు తినేవి వేరు. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు అని తను ఒత్తాసు పలికింది. వాళ్ళు వచ్చిన 2వ రోజు మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం నల్లటి మబ్బులతో కమ్ముకుంది. కోనసీమను ఉక్కిరి బిక్కిరి చేసేలా భారీ తుఫాను మొదలైంది. కుండపోత వర్షం, భయంకరమైన ఈదురుగాలులు, చెట్లు విరిగిపడ్డాయి. ఆ వాన దెబ్బకు కరెంటు స్తంభాలు పడిపోయి ఊరంతా అంధకారంలో మునిగిపోయింది. రోడ్లన్నీ నీళ్లతో నిండిపోయాయి. రాత్రి 8 గంటలు. ఇంట్లో కరెంటు లేదు. దీపం వెలుగులో అందరూ కూర్చున్నారు. లలిత ఉక్కబోతతో, దోమల కుట్లతో విలువిలలాడుతోంది. కరెంటు లేకపోవడంతో ఫ్యాన్ తిరగడం లేదు. అబ్బా, ఏంటండి ఉక్కబోత? చెమటలు కారిపోతున్నాయి. ఈ దోమలు నన్ను తినేస్తున్నాయి. నా వల్ల కాదు. ఏమండి, ఈ నిమిషమే మనం వైజాగ్ వెళ్ళిపోదాం. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు లలిత. బయట భయంకరమైన తుఫాను, గోదావరి పొంగి బ్రిడ్జిలు మునిగిపోయాయట. సిటీకి వెళ్లే రైళ్లు, బస్సులు అన్నీ వారం రోజుల పాటు రద్దు చేశారు. కరెంటు కూడా ఇప్పట్లో రాదట. మనం ఇక్కడే ఇరుక్కుపోయాం. ఆ మాట వినగానే లలిత తల పట్టుకుంది. అయ్యో భగవంతుడా, నేను ఈ పల్లెటూరు నరకలో వారం రోజులు ఉండాలా అని గగ్గోలు పెట్టింది. మరుసటి రోజు ఉదయం వర్షం పడుతూనే ఉంది. ఇంట్లో కరెంటు లేదు. మోటారు పనిచేయకపోవడంతో కుళాయిల్లో నీళ్లు రావడం ఆగిపోయాయి. రంగనాయకమ్మకు చలికి కీళ్ల నొప్పులు ఎక్కువై మంచం మీద ఉండిపోయింది. రఘురాం పొలం పనుల కోసం వర్షంలోనే వెళ్ళాడు. ఇంట్లో అంట్లు గుట్టలుగా పడి ఉన్నాయి. నీళ్లు లేవు. సుమిత్రకు నిన్న జరిగిన అవమానం గుర్తొచ్చింది. ఎప్పుడు భరించే పేద కోడలు ఈరోజు ధనవంతుల అహంకారాన్ని దించాలని నిర్ణయించుకుంది. ఆమె లోపలికి వెళ్లి లలిత, శంకర్రావులను నిద్రలేపింది. బావగారు, తోటికోళ్లుగారు, కొంచెం ఇలా బయటకు వస్తారా? లలిత కళ్ళు నులుముకుంటూ చిరాగ్గా బయటకొచ్చింది. ఏంటి సుమిత్ర ఈ గోల? దోమల వల్ల రాత్రంతా నిద్రలేదు. మళ్ళీ పొద్దున్నే లేపావు. ఏం చేస్తాం అక్కగారు, ఇది పల్లెటూరు కదా, ఏసీలు ఉండవు, పైగా కరెంటు లేదు. కాబట్టి కుళాయిల్లో నీళ్లు రావడం లేదు. అత్తయ్యగారికి కీళ్ల నొప్పులు. ఇప్పుడు ఇంట్లో పనులన్నీ మనమే చేసుకోవాలి. రండి, ఇద్దరం కలిసి పని చేద్దాం. పనా? నేను నా జీవితంలో ఒక గ్లాసు కడిగి ఎరగను. మా ఇంట్లో 5గురు పనివాళ్ళు ఉంటారు. ఇది సిటీ కాదు కదా అక్కయ్య. మీరు జాతర చూడ్డానికి, పల్లెటూరు జీవితం ఆస్వాదించడానికి వచ్చారు కదా. ఇవే అసలైన పల్లెటూరి పనులు. రండి, మీ సిటీ డైట్, జిమ్ ఇక్కడ అవసరం లేదు. ఈ పనులు చేస్తే అవే మంచి వ్యాయామం. సుమిత్ర లలిత చేతిలో ఒక చీపురు, పెరట్లో అంట్ల గిన్నెలు పెట్టింది. మీరు ఆ అంట్లు తోమి ఇల్లు ఊడవండి, నేను వంట చేస్తాను. పనులు అవ్వకపోతే ఇవాళ భోజనాలుండవు. లలిత చేసేదేమీ లేక ఏడుస్తూ చీపురు పట్టుకుని ఇల్లు ఊడవడం, బూడిదతో అంట్లు తోమడం మొదలుపెట్టింది. ఆమె పడుతున్న అవస్థ చూసి సుమిత్ర లోపల నవ్వుకుంది. ఇంతలో శంకర్రావు హాల్లోకి వచ్చాడు. బావగారు, మీరు కూడా ఖాళీగా ఉంటే ఎలా? కుళాయిల్లో నీళ్లు లేవు కదా. ఆ వీధి చివర ఉన్న బావి దగ్గరికి వెళ్ళి ఒక 2 బిందెలు నీళ్లు తోడుకొని తీసుకుని రండి. అలాగే పొయ్యి వెలిగించడానికి వెనక పెరట్లో ఉన్న కట్టెలు కొట్టి తీసుకురండి. సుమిత్ర,
నేను పెద్ద ఆఫీసర్ని. నేను వెళ్ళి బావిలో నీళ్లు తోడటమా? ఆఫీసర్ అయితే ఏంటి బావగారు, ఆకలికి ఆఫీసరు పేదవాడు అనే తేడా ఉండదు కదా. కట్టెలు కొట్టకపోతే పొయ్యి వెలగదు, నీళ్లు తేకపోతే వంట అవ్వదు. మీకు అన్నం కావాలంటే ఆ పని చేయాల్సిందే. శంకర్రావు గత్యంతరం లేక భార్య లలిత అంట్లు తోముతుండడం చూసి తాను కూడా ప్యాంటు పైకి మడుచుకుని బావి దగ్గరకు బిందులు పట్టుకుని వెళ్ళాడు. చేతులు బొబ్బలెక్కేలా కట్టెలు కొట్టాడు. అలా 3 రోజులు గడిచాయి. తుఫాను తగ్గుముఖం పట్టలేదు. ఆ 3 రోజులు లలిత, శంకర్రావు ఇద్దరూ సుమిత్రతో పాటు ఇంట్లో బావినీళ్లు తోడడం, పిండి రుబ్బడం, ఇల్లు ఊడవడం లాంటి కష్టమైన పనులన్నీ చేశారు. వాళ్ల ఒళ్ళు హోనమైపోయింది. కీళ్ల నొప్పులు పుట్టాయి. 3వ రోజు మధ్యాహ్నం సుమిత్ర పొయ్యి మీద వేడివేడిగా అన్నం, గోంగూర పచ్చడి, ఆమ్లెట్ వేసి తెచ్చింది. పనులు చేసి అలసిపోయి విపరీతమైన ఆకలితో ఉన్న లలిత, శంకర్రావు కింద చాపల మీద కూర్చొని ఆబగా తినడం మొదలుపెట్టారు. లలిత అన్నంలో గోంగూర పచ్చడి కలుపుకొని తింటూ మైమరిచిపోయింది. అబ్బా సుమిత్ర, ఏంటిది ఇంత రుచిగా ఉందేంటి? నా జీవితంలో నేను ఎప్పుడు ఇంత కమ్మటి భోజనం తినలేదు. ఇది అమృతలా ఉంది. సుచిత్ర చిరునవ్వు నవ్వింది. అది నా చేతి వంట రుచి కాదు అక్కగారు, అది కష్టం విలువ. మీరు ఏసీ గదిలో కూర్చుని తిన్నప్పుడు ఏ వంట రుచిగా అనిపించదు. కానీ ఉదయం నుంచి నీళ్లు తోడి, కట్టెలు కొట్టి, అంట్లు తోమి, ఒళ్ళు అలసిపోయి ఆకలితో ఉన్నప్పుడు ఈ గోంగూర పచ్చడి కూడా అమృతంలాగే ఉంటుంది. పేదవాళ్లు ఎందుకు అంత ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారో ఇప్పుడు మీకు అర్థమైందా? ఆ మాటలకు లలిత, శంకర్రావు ఇద్దరూ నిశ్చేష్టులయ్యారు. వాళ్ల కళ్ళు తెరుచుకున్నాయి. తాము సిటీలో అనుభవించే సుఖాల వెనుక ఎలాంటి కష్టం లేదని, అందుకే తాము ఎప్పుడూ అసంతృప్తితో ఉన్నామని వాళ్ళకు అర్థమైంది. లలిత కళ్లలో నీళ్లు తిరిగాయి. చేతులు కడుక్కొని సుమిత్ర దగ్గరికి వచ్చి, నన్ను క్షమించు సుమిత్ర. నేను డబ్బు గర్వంతో కళ్ళు మూసుకుపోయి మొదటి రోజు నిన్ను ఎంతో చులకన చేసి మాట్లాడాను. పేదరికలో ఉన్నావని అవమానించాను. కానీ ఈ 3 రోజులు నేను పడిన కష్టం, నా ఆకలి నాకు జీవితం అంటే ఏంటో నేర్పించాయి. కరెంటు లేకపోయినా పనులు చేసుకుంటూ నువ్వు రోజు ఎలా నవ్వుతూ బతుకుతున్నావో చూసి నాకే ఆశ్చర్యంగా ఉంది. నిజమైన ఆస్తి నీ దగ్గరే ఉంది సుమిత్ర. మా సిటీ ఆడంబరం దీని ముందు ఏ పాటిది? శంకర్రావు కూడా తమ్ముడు రఘురాంతో, నిజంరా తమ్ముడు, నీ భార్య అన్నట్టు కష్టపడితేనే కడుపు నిండా భోజనం రుచిగా అనిపిస్తుంది. మంచం మీద నుంచి ఇదంతా వింటున్న రంగనాయకమ్మకు కూడా తన తప్పు అర్థమైంది. నన్ను కూడా క్షమించుకోడలా. పెద్ద కోడలు డబ్బున్నది కదా అని నీ మనసును గాయపరిచాను. కానీ కష్టకాలంలో ఇంటిని, కుటుంబాన్ని నిలబెట్టింది నువ్వే తల్లి. వర్షం తగ్గింది. సిటీకి వెళ్లడానికి రైళ్లు ప్రారంభమయ్యాయి. లలిత, శంకర్రావు తిరిగి వెళ్తూ సుమిత్రను ఎంతో ఆప్యాయంగా కౌగలించుకుని పల్లెటూరి ప్రేమను, కష్టం విలువను తమతో పాటు నగరానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత నుంచి ఆ పేద కోడలని వాళ్లు తమ తోడబుట్టిన చెల్లిలా చూసుకున్నారు.